హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. ఇది వచ్చేసి సాటర్డే పూర్తి వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేచి నేనైతే పాల ప్యాకెట్లు, పువ్వులు అవన్నీ కలెక్ట్ చేసుకుని, రోజు సాటర్డే కదా నేనైతే పూజ చేసుకుంటాను. సో నేనైతే ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ వేసేసుకుని అన్నీ చేసుకుని రెడీ పెట్టేసి మా హస్బెండ్కి, బాబుకి, ఆ తర్వాత అయితే వెళ్ళి నేను రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి అప్పుడు వచ్చి దండం పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను ఏ టిఫిన్ అది వేయకుండా వెళ్తే చాలా హడావుడిగా ఉంటుంది అనేసి. సో నేనైతే అన్నీ చేసేసి పాలు అది కాసేసుకుని టిఫిన్ వేసేసి మొత్తం వాళ్ళకి వాటర్ అది, మా హస్బెండ్కి వాటర్ అది పెట్టేసి అయితే అప్పుడు వెళ్ళాను నేను. ఇక్కడైతే నేను పాలు కాసేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ రెండు కలిపి ఒక వ్లాగ్ కింద పోస్ట్ చేస్తున్నానండి. మా అబ్బాయికి అయితే అసలు హెల్త్ బాగాలేదు. సో దానివల్ల నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. షూట్ చేసింది కూడా నేనైతే పోస్ట్ చేయలేకపోయాను, నాకైతే ఖాళీ లేక. సో వాడికైతే బాగోక వాడి దగ్గర కూర్చుని ఉండాల్సి వచ్చింది రోజంతాని. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు టిఫిన్ వేసేసుకున్నాను. అండ్ ఒక సైడ్ నేను పాలు కాసుకుంటున్నాను, ఒక సైడ్ ఇడ్లీ, ఇంకొక సైడ్ నేనైతే వాటర్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. సో అన్ని పనులు ఒకేసారి చేసేసుకుంటే కనుక ఫాస్ట్గా వెళ్ళాలనేసి. సో ఎందుకంటే లేచాను, నైట్ కూడా పడుకోలేదు నేను. సో నైట్ లేస్తూనే ఉండాల్సి వచ్చింది మెడిసిన్ అది వేయడం వల్ల. సో ఇక్కడైతే నేను పల్లి చట్నీ కూడా చేసేసానండి. సో నేను తర్వాత రుబ్బుదామనేసి, మిక్సీకి వేద్దామనేసి నేనైతే ఫస్ట్ అన్ని చేసేసుకుని వెళ్ళాను. సో ఇక్కడైతే ఇడ్లీలు కూడా అయిపోయినాయి. సో నేను అన్నీ ఆఫ్ చేసేసి ఇక్కడైతే వాటర్ కూడా నేను రెడీ చేసేసాను. సో యాక్చువల్గా ఇవి కాలుతున్నాయి కదా, సో కొద్దిగా ఫ్యాన్ కింద పెడదామని అయితే నేను పెట్టుకుని వెళ్ళి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడే కదా మరిగిచ్చాను. సో అందుకే నేనైతే వెళ్ళి ఇక్కడ పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి దండం పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే పూజా రూమ్ క్లీన్ చేస్తున్నాను. థర్స్డే మా హస్బెండ్ పెట్టిన పువ్వులు అవన్నీ తీసి నేనైతే మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసి నేను ఒకసారి క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటాను అనమాట. ఫొటోస్ ఏంటి, మందిరం ఏంటి, మొత్తం తుడిచేసుకున్నాను. సో యాక్చువల్గా ఎల్లో చామంతి లేదు. సో వైట్ చామంతి అయితే ఆర్డర్ పెట్టాను. నేను బిగ్ బాస్కెట్లో పెట్టేసుకుంటాను. ముందు రోజు పెట్టుకుంటే నెక్స్ట్ డే వచ్చేస్తాయి అనమాట. సో నేను ఇక్కడైతే పువ్వులు అవన్నీ సర్దేసుకున్నాను పూజకి. సో నిదానంగా ప్రశాంతంగా కూర్చున్నాను నేను పువ్వులు. సో ఈ మలుపులు అయితే మా హస్బెండ్ ముందు రోజు అయితే తెచ్చారు, థర్స్డే అయితే తెచ్చారు. నేనైతే పెట్టుకోలేదు. సో ఈ రోజుకి బాగానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినందుకు. సో అవి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నానండి. సో పూజ అయితే అయిపోయాక లేచాను నేను పైకి ఇంకా. సో అక్కడ కలసం అయితే పెట్టుకుంటాను కదా డోర్ దగ్గర, కలసం అయితే పెట్టేసుకున్నాను. సో అదైతే మ్యాండేటరీ, నేను డైలీ దాని వాటర్ అయితే చేంజ్ చేస్తాను, ఫ్లవర్స్ వేసినా వేయకపోయినా. సో వాటర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. అందులో యాక్చువల్గా నేను కాయిన్ వేసుకునేదాన్ని. సో నాకైతే కాయిన్ రాలేదనమాట. సో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నట్టు దానికి వెళ్ళిపోయి నేను ఎప్పుడైతే కాయిన్ వేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి. సో అందుకని అయితే కాయిన్ తీసేసుకున్నాను. సో ఇక్కడైతే నేను టిఫిన్ తినేసి రోబో అయితే ఆన్ చేశాను. రోబో తుడిచేసి వచ్చేసిందండి. నేను దానికి మోప్ స్టిక్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ మోపింగ్ సెకండ్ టైం వదులుతాను. సో మా అబ్బాయికి అయితే బాగాలేదని చెప్పాను కదా, ఇక్కడైతే నేను కోకోనట్లు 2 ఆర్డర్ పెట్టుకున్నాను మా అబ్బాయికి నాకు అనేసి. సో ఇక్కడైతే నేను కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. కోకోనట్ వాటర్ మా అబ్బాయికి కోకోనట్ వాటరే పోసాను. వాడు ఏమీ తినలేదు అసలు. సో వాడికి హెల్త్ బాగోకపోవడం వల్ల. సో నేనైతే కోకోనట్ వాటర్ పోసాను వాడికి. వాడితే ఇష్టంగా అస్సలు తాగడు కోకోనట్ వాటర్, అది కూడా బలవంతంగానే పోస్తాను. సో వాడికి కోకోనట్ వాటర్ ఇచ్చేసి నేను కోకోనట్ వాటర్ అయితే తాగేసి కొద్దిసేపు అలా కోకోనట్ వాటర్ తాగుతూ రిలాక్స్ అయ్యాను. వాడు చూడొచ్చు వాడి కింద ఎలా కూర్చొని ఆడుతున్నాడో. సో లైటర్ అయితే ఆర్డర్ పెట్టాను, నా లైటర్ పోయింది. సో అదైతే ఆడు ఓపెన్ చేస్తాడు. నేనైతే ఇక్కడ కోకోనట్ వాటర్ తాగానండి. సో సాటర్డే కదా, తెలుసు కదా, సాటర్డే అయితే నేను మ్యాక్సిమం పప్పు అలాగే వండుతాను, పప్పుతో సంబంధించినవే. సో నేనైతే ఇక్కడ సింపుల్గా సాంబార్ అయితే చేసేసుకుంటున్నాను. కొద్దిగా పెసరపప్పు, కందిపప్పు అయితే నేను ఫస్ట్ బాయిల్ చేసేసుకున్నానండి. విజిల్స్ వేయించేసుకున్నాను. ఒక 5-6 విజిల్స్ వేయించుకున్నాను. కందిపప్పు కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మన దగ్గర అయితే ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో నేనైతే అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకుందానైతే మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే వేయించేసుకున్నాను. సో కుక్కర్ యాక్చువల్గా వెజిటేబుల్స్ వేసాక పప్పు ఆల్రెడీ స్మాష్ అయిపోతుంది కదా, మాడిపోతుంది త్వరగా. సో దానికి వల్ల నేను ఓన్లీ 1 or 2 విజిల్స్ అయితే వేయించుకున్నాను. నేను ఈరోజు లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. సో రైస్ కూడా నేనైతే కుక్కర్లోనే పెట్టేసుకున్నాను. సో మా అబ్బాయి కూడా విసిగిస్తున్నాడు ఇంకా పక్కనే ఉండాలనేసి. సో అందుకే నాకు ఇంకా టైం అది సరిపోక నేను ఇక్కడైతే పోపు కూడా వేసేసుకుంటున్నానండి సాంబార్కి. యాజ్ యూజువల్ వేసుకునే పప్పే అనమాట. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా హీంగ్ వేసుకున్నాను. సో ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. పప్పు వెజిటేబుల్స్ ఉడికిపోతే అందులో కొద్దిగా చింతపండు రసం, సాల్ట్, పసుపు, కారం 1/2 టేబుల్ స్పూన్. సో ఇదైతే సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది అసలు సాంబార్. ఈ సాంబార్ పొడితో చేసుకుని నేనైతే ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో
బయట కొన్న సాంబార్ పొడి కూడా నేను ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. సో చూడొచ్చు సాంబార్ అయితే ఇక్కడ మరుగుతుంది. ఇందులోనే పోపు కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను, ఎందుకంటే చెప్పాను కదా అప్పటికే 12 అయిపోయిందని. సో అయిపోయింది. ఇక్కడైతే అప్పడాలు కూడా నేను వడియాలు కూడా వేయించేసుకున్నాను. సో సాంబార్ నాకు ఇలా ముల్లగా కలుపుకు తినడం ఇష్టం. సో నేను మా హస్బెండ్ తినేసాం. మా అబ్బాయికి కూడా రసం ఉందండి, వాడికి రసముని సాంబార్లో స్వీట్ పొటాటో అది వేసి పెట్టాను వాడికి. సో తర్వాత తిన్నాక ఒక గంట అలా ఆడుకున్నాక వాడికి మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. సో అలాగా ఇంకా ఆఫ్టర్నూన్ అంతా వాడి ఫీవర్తో సరిపోయింది. కొద్దిసేపు 5కి అలా లేచాము. సో టీ తాగుతుంటే ఇక్కడ కొంచెం మళ్ళీ మెడిసిన్ వేసాను, కొద్దిగా తగ్గింది. వాడితో కూర్చుని ఆడుతున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం అనమాట వాడితో. ఈలోగా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని సరుకులు. సో ఇక్కడైతే నేనైతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే ఓన్లీ హార్పిక్కే వచ్చింది. నేను చాలా పెట్టాను కదా అనేసి అడుగుతున్నాను మా హస్బెండ్ అనమాట అక్కడ. సో మా హస్బెండ్ అంటున్నారు 2 ఆర్డర్స్ కింద వస్తుంది, ఎందుకు కంగారు పడిపోతే వచ్చి కూర్చొని. సో మా అబ్బాయికి అయితే ఫీవర్ కూడా తగ్గింది. సో క్లైమేట్ కూడా నార్మల్గా ఉంది కదా అనేసి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి, అన్నీ అయిపోయినాయి. సో మేమైతే వెళ్ళాం వెజిటేబుల్స్ తెచ్చుకుందామని. సో పక్కనే పానీపూరి షాప్ ఉంటే నేనైతే పానీపూరి తిన్నాను. సో పానీపూరి తిని మా అబ్బాయి కూడా బిస్కెట్ కేక్ అన్నాడు. కేక్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాక వద్దన్నాడు, బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. సో అక్కడ అయిపోయాక మళ్ళీ మేమైతే వెజిటేబుల్ షాప్కి వెళ్ళాము. సో యాక్చువల్గా ముందు వరకు మేము ఎప్పుడు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం వెజిటేబుల్. సో 2 వీక్స్ నుంచి అయితే నేను ఈవినింగ్ టైం వెళ్ళి తెచ్చుకోవడం వల్ల వెజిటేబుల్స్ అయితే అంత ఫ్రెష్గా ఏమి ఉండట్లా, చాలా తక్కువే తెచ్చుకున్నాను వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట, రిటర్న్ అయిపోయాము. అన్ని ఎక్కువ లేవు, తక్కువే తీసుకుని. సో మా అబ్బాయికి ఇంటికి రాగానే మళ్ళీ ఫీవర్ ఎక్కువైంది. సో నాకైతే ఏదో కొంచెం డౌట్ అనిపించి ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టి మొత్తం వచ్చేసాక మొత్తం నేనైతే దేవుడికి ఇలా ఇల్లంతా అయితే ధూపం వేసుకున్నానండి. సో నేనైతే ధూపం వేసుకున్నాక ఇంట్లో నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నేను కొద్దిసేపు దండం పెట్టుకుని దేవుడికి ధూపం అయితే ఫస్ట్ నేను దేవుడికి వేసేసి ఆ తర్వాత ఇంట్లో నేను మొత్తం ఇల్లంతా ధూపం వేసుకున్నాను మా అబ్బాయి కోసము. నేను యాక్చువల్గా వీక్కి 1 or 2 అయితే ధూపం వేసుకునేదాన్ని. సో కొంచెం ఒక 2 వీక్స్ నుంచి అయితే వేసుకోవడం లేదు. సో నాకైతే దానివల్ల ఏదన్నా కొంచెం బాగాలేదని నేను అనుకుంటున్నాను మా అబ్బాయికి అయితే. సో అందుకే నేనైతే ఇల్లంతా ధూపం వేసుకున్నాను. నేను కొద్దిసేపు రూమ్లోనే బెడ్ కింద అయితే పెట్టేసి ఉంచేస్తాను అనమాట. అలాగా కొంచెం రూమ్ కొంచెం ధూపం అంతా స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ ఇంకొక రూమ్లో, మళ్ళీ కిచెన్లో, మళ్ళీ హాల్లో అలాగా. సో అలా పెట్టేసుకుని నేనైతే ఆన్లైన్లో తెచ్చుకున్న సరుకులన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న సరుకులన్నీ వస్తే అవన్నీ నేను డివైడ్ చేసుకుని దేనికి అవి అయితే నేను సర్దేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ సేమియా కూడా అయిపోతే అది కూడా నేను యాక్చువల్గా బాక్స్లో వేసుకుంటున్నాను. అయిపోయాక నా దగ్గర ఇలాచీ పౌడర్ నేను ఎప్పుడూ పెట్టుకుంటాను కదండి ఇంట్లో స్టోర్. సో ఇదైతే కొత్త మిక్సీలో అయితే ఎంత పౌడర్లో అయిపోయిందో, చాలా బాగా అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది మిక్సర్. సో ఇక్కడైతే నేను ఫైన్ పౌడర్ చేసేసుకుని దాన్ని కూడా స్టోర్ చేసుకుని ఇక్కడైతే గిన్నెలు నేను సర్దుకుంటున్నాను. ఇవి యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న గిన్నెలండి, అసలు సర్దుకోలేదు. నాకు ఏ పని అయితే అవనివ్వట్లేదు మా అబ్బాయి. సో టీ తాగి 4 గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేసుకుని వాడితో కూర్చున్నాను చాలాసేపు కూర్చుని. సో టైం అయితే అయిపోయింది, నైట్ అయింది అనేసి ఇంకా పాలు కొద్దిగా కాసేసాను. పాలు అంటించాను. ఇలాగా తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఏమీ తెచ్చుకోలేదు, చెప్పాను కదండి వెజిటేబుల్స్ ఏమీ ఫ్రెష్గా లేవు. ఎటొచ్చి ఇదిగోండి ఈ కరివేపాకు ఫ్రెష్గా ఉంది. సో ఇక్కడైతే నేను ఒక చిన్న క్యాప్సికమ్ తెచ్చుకున్నాను, ఇంకా టొమాటో అండ్ వంకాయ అయితే తెచ్చుకున్నాను. ఇవే ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇంకా చాలా వెజిటేబుల్స్ తీసాను. అవన్నీ నాకు ఫ్రెష్గా అనిపించి మళ్ళీ వెనకాల వేసేసి వచ్చేసాను. ఇవైతే ఆనియన్స్, పొటాటో అనమాట, కొద్దిగా అల్లం కూడా ఉంది. సో నేనైతే ఇవన్నీ ఆనియన్ బాస్కెట్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను అన్నీ సర్దేసుకున్నాను. సో పాలు కూడా కాగిపోయినాయి. మా అబ్బాయికి అయితే ఒక ½ గ్లాస్ అయితే పాలు తీస్తున్నాను, చూద్దాము తాగడానికి. వాడైతే ఏమీ తినలేదు. మళ్ళీ నేనైతే వాడికి కోకోనట్ వాటరే వేశాను. ఇక్కడైతే పెరుగు కూడా తోడబెట్టేసుకున్నాను. సో చూద్దాం వాడు తినడా అనేసి. సో ఇలాగైతే నేను ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు వెళ్ళి వాడిని బతుమాలకు వచ్చలే, స్లోగా టైం అయినా పర్లేదు అనేసి. సో ఇక్కడైతే మెంతులు, చియా సీడ్స్ అన్నీ నేనైతే నానబెట్టేసుకుని ఇక్కడ కరివేపాకు తెచ్చుకున్నాను కదా, నేను కరివేపాకు కూడా తీసి నేను స్టోర్ చేసుకోవాలండి ఖచ్చితంగా. మన సిటీలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. పల్లెటూరులో అయితే ఇంటి ముందే గుమ్మం దగ్గర చెట్లు ఉంటాయి, వాళ్ళైతే తీసుకుని యూజ్ చేసుకుంటారు. బట్ మాకు అలా అవ్వదు కదా, మేము ముందే తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాము 4 daysకి 1 weekకి అలా బాక్స్లో పెట్టేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మా అబ్బాయికి పాలు పడడానికి ట్రై చేశాను కానీ వాడు తాగలేదు. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.